Hello dear students, welcome back to our channel. My dear students, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈఏపీ సెట్ ఆర్ మనం అందరం పిలుస్తున్నటువంటి ఎంసెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మరి ఇలాంటి ఎంసెట్ నోటిఫికేషన్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో బైపీసీ వారు ఎవరైతే ఉన్నారో బైపీసీ వాళ్ళందరికీ కూడా మెడిసిన్ చేసే స్తోమత లేక లేదా మెడిసిన్ స్థాయిలో ప్రిపేర్ అవ్వడానికి సోర్సెస్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు చాలామంది అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్ మీద చాలా ఎక్కువ హోప్స్తో ఉంటారన్నమాట. మరి వెటర్నరీ లేదా అగ్రికల్చర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ చేయాలనే హోప్తో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈఏపీ సెట్లో మంచి ర్యాంక్ రాగలిగితే ఖచ్చితంగా సీట్ అనేది సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఈ వీడియోలో మనము ఏం డిస్కస్ చేయబోతా ఉన్నామంటే ఇలాంటి ఎంసెట్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అప్రోచ్ ఎలా ఉండాలి, నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, రివిజన్ ఎలా పెట్టుకోవాలి అనే దాని మీద మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు ఎగ్జామ్ డేట్స్ కూడా రావడం జరిగింది. ఎంసెట్ యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా రావడం జరిగింది అండ్ దట్ ఈజ్ మే 3rd వీక్లో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అంతే కదా. సో మొత్తానికి ఈ ఎంసెట్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా ఎవరైతే అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్సెస్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బాటనీ, జువాలజీ స్ట్రాటజీతో పాటుగా అండ్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ స్ట్రాటజీస్ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. మరి ఇక్కడ జనరల్గా ఎంసెట్ అనేసరికి ఇంజనీరింగ్ కదండి, ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ పారామెడికల్ కోర్సెస్ పిఐ సెట్ అంటారు, ఈఏపీ సెట్ అంటారు. దాన్ని మనం జనరల్గా ఈఎంసెట్ అంటాం, అంతే కదా. సో ఎంసెట్ కాస్త ఎట్ట మారింది, ఇప్పుడు ఈఏపీ సెట్గా మారిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా ఈరోజు మనం ఏం చేద్దామంటే ఎవరైతే మనకి బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా ఈఏపీ సెట్లో భాగంగా మనకున్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే మనకున్నటువంటి సబ్జెక్ట్స్ ఫిజిక్స్ ఒకటి, అదేవిధంగా కెమిస్ట్రీ ఒకటి, అదేవిధంగా బయాలజీలో భాగంగా మనకి బాటనీ ఒకటి, తర్వాత వచ్చేసరికి జువాలజీ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇవి. మరి ఈఏపీ సెట్లో వీటి యొక్క వెయిటేజ్ ఎట్లా సార్ అంటే ఫిజిక్స్ వచ్చేసరికి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు, బాటనీ 40 ప్రశ్నలు, జువాలజీ 40 ప్రశ్నలు, ఓవరాల్గా 160 ప్రశ్నలు అనేవి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 160 క్వశ్చన్స్ విల్ బి గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్. మరి ఈ 160 ప్రశ్నలు కలిగినటువంటి ఈ ఈఏపీ సెట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచి అంటే కనుక మనకి ఎగ్జామ్స్ అనేవి మనకి March 1 నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఉన్నారో మార్చ్ అంటే మ్యాక్సిమం మార్చ్ హాఫ్ ఏదైతే టైం పోతూ ఉంటుంది. మనకున్నటువంటి సమయం ఏప్రిల్, ఓకేనండి, ఏప్రిల్ సమయం ఉంది అండ్ మేలో ఉన్నటువంటి రోజులు. సో హార్డ్గా తీసుకుంటే మనకు ఉన్నటువంటి సమయం అన్నీ పోగా 50 రోజుల సమయం అనేది ఈ ఈఏపీ సెట్కి హార్డ్గా అన్ని డేస్ని తీసేస్తే మిగిలినటువంటి సమయం. మరి 50 రోజుల్లో ఈఏపీ సెట్లో టాప్ ర్యాంక్ సాధించడం ఎలా అంటే కనుక ఈఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ప్రధానంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గురించి నేను మొదటిగా మాట్లాడుతూ ఉంటానండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో వీటిని పూర్తి స్థాయిలో మీరేంటంటే టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్తో చదవాలి. ఎవరైతే నీట్ ప్రిపేర్ అవుతారో నీట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎన్సీఆర్టీ చదువుతారు అండ్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఈఏపీ సెట్ ఏదైతుందో వీటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాలి. అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఈజీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈజీ చాప్టర్స్, అదేవిధంగా స్కోరింగ్ వచ్చే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్తో మీరు ప్రిపరేషన్ అనేది ప్రారంభించాలి, ఓకేనా. ఆ చాప్టర్స్తో ప్రిపరేషన్ ప్రారంభించాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఫిజిక్స్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేటివ్ పార్ట్ ఏదైతే ఉందో క్యాలిక్యులేటివ్ పార్ట్ అనేది ఇప్పటి నుంచి 2 hours అట్లీస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్స్ చేయాలి. అదేవిధంగా మరొక 1 hour ఏదైతే ఉందో ఈ ఫిజిక్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములాస్ని మీరు కంఠస్థ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫార్ములాస్ మీరు చదువుకున్నట్టయితే మీరు క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు అప్లై చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ పార్ట్లో కూడా మీరు చదివేటప్పుడు పూర్తి స్థాయిలో మీరు ఏంటంటే ఎంసెట్కి వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటంటే ఎంసెట్లో మీకు 100%కి దాదాపుగా 60% ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో
60% ప్రశ్నలను టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని వచ్చేస్తాయి అనమాట. టెక్స్ట్ బుక్ని అంటే క్యాలిక్యులేటివ్ పార్ట్ పూర్తి స్థాయిలో కొన్ని ఉంటే కొన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో చాలామందికి ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా ఎక్కడ ఉంటుందంటే ఫిజిక్స్ మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. బైపీసీ స్టూడెంట్స్కి ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్. మరి ఈ ఫిజిక్స్లో 60% ఈజీ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను. అందులో మిగతావి ఏవైతే ఉన్నాయో మిగతావన్నీ కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, ఏంది, వాట్ ఈజ్ వాట్. అదేవిధంగా మీరు రెగ్యులర్ ప్రిపరేషన్లో భాగంగా మీరు ఏంటంటే ఫార్ములాస్ అనేది చదవడం ఇంపార్టెంట్. అంటే ఫార్ములాస్ కోసం మీకు హ్యాండ్ బుక్స్ దొరుకుతాయి మార్కెట్లో. కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి హ్యాండ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ హ్యాండ్ బుక్స్ని మీరు ప్రిపేర్ అయితే కనుక ఫార్ములాస్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో హ్యాండ్ బుక్స్ మీరు చూస్తూ ఉండాలి. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంకొకటి ఏంటంటే ఐపీఈ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంసెట్లో ర్యాంక్ సాధించాలి అంటే కనుక మీరు మార్కెట్లో ఈ ఎంసీక్యూస్తో ఉన్నటువంటి పుస్తకాలు చాలా ఉంటాయి. టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయన్నమాట. ఈ టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ మీరు సాల్వ్ చేసినట్టయితే అప్రోచ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సమయం ఇప్పటి నుంచి మీరు ప్రారంభించుకున్నట్టయితే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ ప్రారంభిస్తే చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్న రైటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆబ్జెక్ట్ మీరు దృష్టి పెడితే ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీ యొక్క ఎఫర్ట్ అనేది పూర్తి స్థాయిలో పెట్టచ్చు అనమాట. ఓకేనా? అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ చదివితే వచ్చేస్తాయని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. వాట్ అబౌట్ బాటనీ జువాలజీ? మరి బాటనీ జువాలజీలో మనం ఈజీగా సీట్ అనేది సాధించడానికి ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో బాటనీ వచ్చేసరికి మనకి 20+20గా మనం అనుకుందాం. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 20 ప్రశ్నలు 20 క్వశ్చన్స్, సెకండ్ ఇయర్ నుంచి 20 క్వశ్చన్స్ మనం అనుకోవచ్చు. అదేవిధంగా జువాలజీ తీసుకోండి. ఈ జువాలజీ కూడా వెయిటేజ్లో భాగంగా 20+20గా మనం తీసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో ఓవరాల్గా హియర్ వీ హ్యావ్ 80 క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. అయితే బైపీసీ స్టూడెంట్స్ మనకి పూర్తి స్థాయిలో బయాలజీలో 80 ప్రశ్నలకి 80 ప్రశ్నలు కానీ మనం చేసినట్టయితే ఖచ్చితంగా సీట్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా వెటర్నరీ కానీ అగ్రికల్చర్ కానీ వచ్చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ 80 ప్రశ్నలు ప్లస్ ఫిజిక్స్కి వచ్చేసి 40 ప్రశ్నలకి అట్లీస్ట్ ఒక 20 చేస్తే గ్రేటే. అండ్ కెమిస్ట్రీకి వచ్చేసి ఖచ్చితంగా 35 ప్రశ్నల దాకా చేయొచ్చు కొంచెం వర్క్ చేస్తే. సో ఆన్ యావరేజ్ మనకి తీసుకుని 100 + 35 135 ప్రశ్నలు. సో మనకి తప్పులు పోయినా కానీ మనకి కొన్ని తప్పులు ఇందులో ఉన్నా కానీ 130 మార్కులు వస్తే కనుక మీకు 160కి 130 మార్కులు ఇస్తే ఖచ్చితంగా అగ్రికల్చర్ కానీ వెటర్నరీ కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? సో దీనికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ 80కి 80 బయాలజీలో తెచ్చుకోవడం అనేది కష్టమా ఈజీ అంటే కనుక దాన్ని ఎట్లా మనం ప్లాన్ చేసుకోవాలనేది మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎవ్రీడే మీరు ప్రతిరోజు ఏం చేస్తారంటే ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతా ఉన్నారో ఎవ్రీడే పర్టికులర్గా ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తారంటే పొద్దున్న అంటే ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఏం చేస్తారంటే ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఫార్ములాస్ మీద దృష్టి పెట్టాలి. మరి బాటనీ జువాలజీకి వచ్చేసరికి ఈఏపీ సెట్ పూర్తి స్థాయిలో మీకు టెక్స్ట్ బుక్ని ఆధారం చేసుకొని ఓకేనండి. సో మొదటి సంవత్సరం టెక్స్ట్ బుక్ బాటనీ, అదేవిధంగా సెకండ్ ఇయర్ బాటనీ ఏదైతుందో 2 టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకొని మీరు పూర్తి స్థాయిలో లైన్ టు లైన్ ఓకేనండి లైన్ టు లైన్ చదివితే మీకు పూర్తి స్థాయిలో ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ మనకి 40 ప్రశ్నలు కదండి. 40 ప్రశ్నలకు 33 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీరు లైన్ టు లైన్ చదవడం ద్వారా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అండ్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్. అండ్ అదేవిధంగా ఈజీగా అసలు ఈ ఎంసెట్లో బాటనీ పార్ట్ చాలామందికి బయాలజీ స్టూడెంట్స్కి జువాలజీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాటనీ కాస్త కష్టంగా ఉంటుంది. సో ఈజీగా మార్క్స్ తెచ్చుకునేది ఏంటో తెలుసా? ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయాలి. ఎగ్జాంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ఇయర్ మార్ఫాలజీలో ఇన్ఫ్లోరెసెన్స్ అని చెప్పేసి మనం అంటాం కదండి. ఇన్ఫ్లోరెసెన్స్కి వచ్చేసరికి ఈ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్సెస్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్సెస్లో మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. అంటే రెసిమోజ్ ఏది, ఒక రెసిమోజ్ ఇన్ఫ్లోరెసెన్స్కి ఏంటి, సైమోజ్కి ఏంటి, ఇట్లా మనకి రకరకాల ఇన్ఫ్లోరెసెన్సెస్ ఉంటాయి. పుష్ప విన్యాసం అంటారు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చదువుకోవాలి. అండ్ అదేవిధంగా మనకి ఇదే జువాలజీకి వచ్చేద్దాం. జువాలజీకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ జువాలజీ చాలా కష్టంగా కనిపిస్తూ ఉంటుంది చాలామందికి ఫస్ట్ ఇయర్ జువాలజీ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ జువాలజీ కష్టం కాదు, మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీకు కష్టమైంది ఏదో తెలుసు సెకండ్ ఇయర్ జువాలజీ కష్టంగా కనపడుతూ ఉంటుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే మీరు హ్యూమన్ బాడీలో సిస్టమ్స్ ఉన్నాయి కదా చదివేసుకుంటే అయిపోద్దని మీరు అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రశ్నలు అనేవి ఫస్ట్ ఇయర్ జువాలజీ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇయర్ జువాలజీ నుంచి మనకు కష్టంగా వచ్చే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. సెకండ్ ఇయర్ జువాలజీ ఈజీ అంటే సెకండ్ ఇయర్ నుంచి కష్టమైన ప్రశ్నలు వస్తే ఫస్ట్ ఇయర్ జువాలజీ కష్టమే కానీ ఈజీ ప్రశ్నలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యానిమల్ డైవర్సిటీ అని చెప్పేసి మనం అంటున్నాం. ఏదంటే యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2 ఇలా 2 టాపిక్లు ఉన్నాయి.
యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2. ఈ యానిమల్ డైవర్సిటీకి వచ్చేసరికి మీ యొక్క ప్రిపరేషన్ ఏం చేయాలంటే ప్రతిదీ ఫర్ ఎగ్జాంపుల్ ఫైలం పొరిఫెరా ఉందండి, ఫైలం పొరిఫెరా. ఈ పొరిఫెరాకి వచ్చేసరికి పొరిఫెరాల ఎగ్జాంపుల్స్ ఏంటి, మీరు కేస్ స్టడీ చేస్తున్నట్టు చేయాలి ప్రిపరేషన్ అనేది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఇయర్లో పొరిఫెరా అని చెప్పి నేను అంటున్నాను, ఫస్ట్ ఇయర్ జువాలజీ యానిమల్ డైవర్సిటీలో ప్రోటోజోవా, పొరిఫెరా, సీలంటేట్ ఇలా ఉంటాయి కదా, పొరిఫెరా అంటున్నా. మరి ఈ పొరిఫెరా గురించి మీరు చదువుకున్నప్పుడు ఎలా చదువుతారంటే ఫస్ట్ దాని యొక్క ఆరిజిన్ అది ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా దీనిలో బాడీలో ఎక్కడైనా సిస్టమ్స్ ఉంటాయా, అదేవిధంగా సిస్టమ్స్తో పాటుగా ఇదే సిస్టమ్స్ కాకుండా మనకి ఈ బాడీలో ప్రతిదీ కంపారిటివ్గా చదువుకోవాలి. డైజెషన్ ఎలా జరుగుతుంది, ఈ బాడీలో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, ఈ ఆర్గానిజంలో లొకోమోషన్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా ఈ ఆర్గానిజంలో ఏవైనా లార్వల్ స్టేజెస్ ఉన్నాయా, ఇలా కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి. వీటితో పాటుగా మనం ఏం చేయాలి, వీటితో పాటుగా ఇవి చదువుకుంటూ మరి పొరిఫెరా అని చెప్పి మనం అంటున్నాం కదండి, ఈ పొరిఫెరా సంబంధించి క్లాసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఇంకేమైనా గ్రూప్స్ ఉన్నాయా. ఇది ఫైలం కదా, ఈ ఫైలంలో మనకి కొన్ని సబ్ ఫైలమ్స్, సబ్ క్లాసులు ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఏమైనా ఉన్నాయా, ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ చదువుకోవాలన్నమాట. అండ్ అదేవిధంగా ఈ ఎంసెట్కి ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశాలు ఉంటాయి. డయాగ్రామ్ బేస్డ్ అంటే మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి డయాగ్రామ్స్ మీద పూర్తి స్థాయిలో ఐడియా ఉండాలన్నమాట. డయాగ్రామ్స్ మీద ఐడియా ఉంటే ఏమవుతుందంటే అప్రోచ్ పెరుగుతుంది, దాంతోపాటుగా ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది ఒక అవకాశం. సో బాటనీ, జువాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ పార్ట్ ఏదైతుందో పూర్తి స్థాయిలో మీరు చదువుకొని ఇలా చదివితే ఖచ్చితంగా 80కి 80 మార్క్స్ వచ్చేస్తాయి మీకు, ఓకేనా. అయితే మీకు ఇప్పుడు ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే నోట్స్ని ఎలా తయారు చేసుకోవాలి, అంటే నోట్స్ రాయడం అవసరమా ఇవి ఉన్నటువంటి షార్ట్ టైంలో. షార్ట్ టైం అని కాదు, నిజంగా అది ప్రిఫరబుల్ టైమే, మంచి సమయం ఉంది. గతంలో జరిగిన ఎగ్జామ్స్తో పోలిస్తే కనుక ఈసారి సమయం మనకి ఎక్కువగానే ఉందని అనుకోవచ్చు. మరి నోట్స్ అనేది హౌ టు ప్రిపేర్ నోట్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి. సో నోట్స్ మేకింగ్ చేసేటప్పుడు మీరు అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే చాలామంది నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు టెక్స్ట్ బుక్లో ఏదైతే చదువుతారో అది యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసేస్తారు. అంటే ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసరికి మీకు మరో టెక్స్ట్ బుక్ తయారైపోద్ది అనమాట. సో కాపీ అనేది ఖచ్చితంగా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి, కాపీ అనేది ఉండకూడదు. మరి ఎట్లా సార్, మరి దీనికి అప్రోచ్, మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అంటే కనుక ఈ కాపీ కాకుండా టెక్స్ట్ బుక్ని పూర్తిగా చదవడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. అంటే మీకు టెక్స్ట్ బుక్ని 3 టైమ్స్ రీడింగ్ చేయాలండి. నోట్స్ రాసేటప్పుడు ఏం చేయాలంటే 3 టైమ్స్, ఈ 3 టైమ్స్ ఒక కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోజోవా అని ఉంది, ప్రోటోజోవాకు సంబంధించి ఈ ప్రోటోజోవాకు సంబంధించి మొదటిసారి చదువుతారు, రెండోసారి చదువుతారు. ఇప్పుడు 2 సార్లు చదివిన తర్వాత ఆ పుస్తకంలో కాన్సెప్ట్లు ఏముంది అర్థం అవుద్ది. మూడోసారి చదివిన తర్వాత ప్రోటోజోవా అంటే నీకు ఒక ఐడియా వచ్చేస్తే ఎట్లా ప్రోటోజోవా అంటే ఏంటి, క్లాసెస్ ఏంటి, గ్రూప్స్ ఏంటి, సబ్ క్లాస్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని అలా ఐడియా వచ్చినప్పుడు ఏం చేయాలంటే అప్పుడు నోట్స్ రాయాలి. సో ఫస్ట్ టైం నోట్స్ రాయడం వల్ల ఖచ్చితంగా నష్టం అయిపోతావు. ఇంకోటి, ఫస్ట్ టైం నోట్స్ రాసేటప్పుడు ఏమవుతుందంటే మరో టెక్స్ట్ బుక్ రాసేస్తాను, అంటే టెక్స్ట్ బుక్ని చూసి మరో టెక్స్ట్ బుక్ రాసేస్తావు అనమాట. కాబట్టి అలా వద్దు అని చెప్పేసి నేను అంటున్నా. అందుకే నోట్స్ మేకింగ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ టైం చదువుతావు, రెండోసారి చదువుతావు, మూడోసారి నోట్స్ రాసుకోవాలి. ఇదే నోట్స్ అప్ టు నీ ఎగ్జామ్కి వెళ్ళేదాకా ఇదే నోట్స్ వాడుకోవాలి, ఇదే నోట్స్ నువ్వు చదవాలి, ఓకేనా. ఇదే నోట్స్ నువ్వు చదువుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళేదాకా. షార్ట్ నోట్స్ రాసుకోవాలి. అదేవిధంగా వెయిటేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాప్టర్ వైజ్ వెయిటేజ్ అని తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటి, పీవైక్యూస్ ఎక్కువ చేయాలి. పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏం అడిగారు, ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఆన్సర్ ఏంటని చెప్పి తెలుసుకోవాలి. పీవైక్యూస్తో పాటుగా మీరు టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ చేయాలి. టాపిక్ వైజ్ అంటే ఒక్కొక్క టాపిక్ ఏదైతే టాపిక్ వైజ్ ఎంసీక్యూస్, బిట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిట్లు ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేసి డౌట్స్ ఉంటే సాల్వ్ చేసుకోవాలన్నమాట. సో ఎంసీక్యూస్ చదవాలి, పీవైక్యూస్ చేయాలి, వెయిటేజ్ తెలుసుకోవాలి, అదేవిధంగా షార్ట్ నోట్స్ రాయాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఎగ్జామ్స్ ముందున్నారు కదా, అండ్ ఈ వీడియో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చూసే అభ్యర్థులు అయితే మీకేమంటున్నారంటే ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఎంసెట్లో మీకు మంచి ర్యాంక్ సంపాదించి మంచి కాలేజ్ వెటర్నరీ అగ్రికల్చర్లో సీట్ సంపాదించాలంటే కనుక ప్రతిరోజు ఖచ్చితంగా 6 గంటల సేపు సమయం మీరు చదవాలి. అంటే 50 రోజులు ఇంటూ 6 తీసుకుంటే 300 గంటలు చదివితే నీ జీవితం మారిపోద్ది అనమాట. 300 గంటలు చదివితే నీ లైఫ్ మారిపోద్ది అనమాట. సో ఇక్కడ 50 ఇంటూ 6
సో మనకి 300 గంటలు చదువుకో, రోజుకు 6 గంటల సేపు చదువుకోవాలి. అదేవిధంగా 6 గంటలతో పాటుగా రోజుకి ప్రతి రోజులో కూడా పొద్దున్నే లేవంగానే 1 అవర్ అండ్ నైట్ పడుకునే ముందు మరొక 1 అవర్. సో ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే ఒక 2 గంటల సమయంలో మీరు ఏం చేయాలంటే రివిజన్ చేయాలి. ఇప్పుడు మార్నింగ్ ఏం రివిజన్ చేస్తారు, నిన్న నైట్ ఏం చదివారు అది రివిజన్ చేస్తారు. నైట్ ఏం చేస్తారు, ఈరోజు అంతా ఏం చదివారు అది రివిజన్ చేస్తారు. నైట్ రివిజన్ చేస్తే మళ్ళీ పొద్దున్న రివిజన్ చేస్తారు. సో ఇలా కంటిన్యూస్గా రివిజన్ చేస్తూ మీరు టెస్టులు రాస్తే, టెస్ట్లు అంటే ఏంది ఇన్ సెన్స్ ఎంసీక్యూస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరందరూ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నటువంటి పిల్లలు కాబట్టి మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నోట్స్ రాసుకోకపోయినా పర్లేదు, చదవకపోయినా పర్లేదు, కాలేజ్లో ఐపీఈకే నేను నోట్స్లు రాయలేదు, ఎంసెట్కి నేను ఎందుకు రాసేదని అంటావు. ఇక్కడ నీ లైఫ్ని డిసైడ్ చేసుకునేది ఇంటర్మీడియట్లో నువ్వు మార్కుల కోసం పోరాడతావు, ఇక్కడ ఫ్యూచర్ కోసం పోరాడతావు. ఎంసెట్లో జీవితం డిసైడ్ అయిపోద్ది అనమాట. ఎంసెట్లో ర్యాంక్ వస్తే కనుక నీ లైఫ్ డిసైడ్ అయిపోద్ది. వెటర్నరీ కానీ అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వెళ్ళావా ఇంకా నీ లైఫ్ టర్న్ అయిపోద్ది అనమాట. అంటే ఇండియాలో మెడిసిన్కి ఎంత క్రేజ్ ఉందో అగ్రికల్చర్ వెటర్నరీ కూడా అంతే క్రేజ్ ఉంది ఇప్పుడిప్పుడే. సో కాబట్టి మీరు అందరూ గమనించండి, ఎంసెట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి, టైం అనేది వేస్ట్ చేయొద్దు. రైట్, ఇంకా మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని, అదేవిధంగా ఎంసీక్యూస్ని అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా మీకు వీడియోస్ రూపంలో మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నిస్తాను. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.